ఒక హీరో సినిమా వస్తుందంటేనే ఫ్యాన్స్కి పండగ. అలాంటిది ఒకే హీరో తన సినిమాతో తనే ఫైట్ చేసుకుంటే టాలీవుడ్లో ఈ డబుల్ ధమాకా హిస్టరీ ఏంటో చూద్దాం రండి. ముందుగా 1961 మే 5వ తేదీ మన ఎన్టీఆర్ గారు బాక్సాఫీస్ దగ్గర ఒక వింత చేశారు. ఒక థియేటర్లో పెళ్లి పిలిపిస్తూ మోడ్రన్గా కనిపిస్తే పక్క థియేటర్లోనే సతీ సులోచనగా యుద్ధం చేస్తున్నారు. ఆడియన్స్కి అర్థం కాలేదు, అన్నయ్య పెళ్లికి వెళ్దామా లేక ఇంద్రజిత్తు చేసే యుద్ధం చూద్దామా అని. కట్ చేస్తే 1982 అక్టోబర్ 1 మన మెగాస్టార్ చిరంజీవి గారు కూడా తక్కువేం తినలేదు. పట్నం వచ్చిన పతివ్రతలు మరియు టింగులంగడు రెండూ ఒకేసారి దించేశారు. ఫ్యాన్స్ ఏ సినిమాకి వెళ్లాలో తెలియక కన్ఫ్యూజ్ అయ్యారు కానీ అన్నయ్య మ్యాజిక్ వల్ల ఆ రెండు సినిమాలు సూపర్ హిట్. ఇక 1993 సెప్టెంబర్ 3న మన బాలయ్య బాబు స్టైలే వేరు. ఒకవైపు బంగారు బుల్లెడుగా కలెక్షన్ల వర్షం కురిపిస్తే రెండోవైపు నిప్పురబ్బతో థియేటర్లను వేడెక్కించారు. ఒక సినిమా బ్లాక్ బస్టర్ అయితే రెండోది మాత్రం నిప్పులాగా కాల్చేసిందనుకోండి, అది వేరే విషయం. ఇక ఈ తరం హీరోల్లో మన నానిగారు 2015 మార్చి 21న ఇదే సాహసం చేశారు. ఒకచోట ఎవడే సుబ్రహ్మణ్యం అని వేదాంతం చెప్తుంటే పక్కనే జెండాపై కపిరాజు అని ఫైట్లు చేస్తున్నారు. ఒకే మనిషి, రెండు అవతారాలు, పక్కా కన్ఫ్యూజన్. ఇప్పుడు ఇదే లిస్ట్లోకి మన శ్రీవిష్ణుగారు కూడా చేరిపోయారు. ఈ ఫిబ్రవరి 27, 28 తేదీల్లో మృత్యుంజయ్ మరియు విష్ణు విన్యాసం సినిమాలతో వస్తున్నారు. పాపం ఓటీటీ వాళ్లు పెట్టిన డెడ్లైన్స్ వల్ల హీరోగారికి ఇటుపోతే బావి అటుపోతే గోతి అన్నట్టు తయారైంది పరిస్థితి. పాపం ప్రమోషన్లు ఎలా మేనేజ్ చేస్తారో కానీ మనకి మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్. మరి మీ ఫేవరెట్ డబుల్ ధమాకా హీరో ఎవరో కింద కామెంట్ చేయండి. మరిన్ని సినీ అప్డేట్స్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్.